నిర్ణయం కీలక పోస్టుల్లో కొత్త అధికారుల నియామకం అని కూడా ప్రచురించారు. ఇక వస్తాం మీ వెనుక కాంగ్రెస్ వైపు ఇద్దరు కమలం ఎమ్మెల్యేల చూపని, పంచాయతీ ఎన్నికల్లో కంగుతున్న ఇద్దరు పార్టీ మారకుండా భవిష్యత్తు లేదని భావిస్తున్న ఆ ఇద్దరు మీరు సంపాదించుకోరు, మమ్మల్ని సంపాదించుకోనివ్వరా అంటూ అధికారులపై ఓ ఎమ్మెల్యే ఒత్తిడి చేరికకు కాంగ్రెస్ పెద్దలను అయినా నేను మీ వాడిని అంటూ చక్కర్లు, ఎమ్మెల్యే తీరుతో విస్తుపోతున్న బీజేపీ హైకమాండ్ అని కూడా ప్రచురించారు. ఇక జిహెచ్ఎంసీలో జోన్లు సర్కిళ్ల పెంపు, తుది నోటిఫికేషన్ విడుదల, జోన్లు 6 నుండి 12 వరకు, సర్కిళ్లు 30 నుండి 60 కిలోమీటర్లకు పెంపు, కొత్త జోన్లలో ఉప్పల్, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, గోల్కొండ, శంషాబాద్, రాజేందర్ నగర్ ఉంది అని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా ఇంపార్టెంట్గా చూసుకుంటే మరి ముందుగా వస్తా మీ వెనుక, మరి కాంగ్రెస్ వైపు ఇద్దరు కమలం ఎమ్మెల్యేల చూపు, పంచాయతీ ఎన్నికల్లో కంగుతిన్న ఇద్దరు పార్టీ మారకుంటే భవిష్యత్తు లేదని భావిస్తున్న ఆ ఇద్దరు మీరు సంపాదించుకోరు, మమ్మల్ని సంపాదించుకోనివ్వరా అంటూ అధికారులపై ఓ ఎమ్మెల్యే ఒత్తిడి తెస్తున్నారని, చేరికకు కాంగ్రెస్ పెద్దలను అయినా నేను మీ వాడిని అంటూ చక్కర్లు, ఎమ్మెల్యే తీరుతో విస్తుపోతున్న బీజేపీ హైకమాండ్ అని ప్రచురించారు. ఒకసారి చూద్దాం ఏం దీనిలో ఉన్నదో. తెలంగాణలో బీజేపీ 8 అసెంబ్లీ స్థానాల్లో గెలవగా ఓ ఎమ్మెల్యేను బీజేపీ సస్పెండ్ చేసింది. అయినా ఆయన ఏ పార్టీలో చేరకుండా బీజేపీ భావజాలానికి అనుగుణంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు మరో ఇద్దరు ఎమ్మెల్యేల తీరు చూసి బీజేపీ హైకమాండ్ కంగారు పడుతుంది. ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్తే ఎలా ఉంటుందని తమ అంతరంగికులతో ఆరా తీస్తున్నట్లుగా తెలిసింది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలం ముందు చతికిలపడ్డ ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పుడు అధికార పార్టీ వైపు మరి వస్తామని సంకేతాలు ఇస్తూ కనబడిన నేతకల్లా మొక్కుతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఎమ్మెల్యే అయితే ఆర్థికంగా బలపడవచ్చునని భావించిన ఓ ఎమ్మెల్యే అడ్డదిడ్డ సంపాదనకు సర్కారు అవకాశం ఇవ్వకపోవడంతో కొందరు కీలక అధికారుల వద్దకు వెళ్ళి మీరు సంపాదించుకోరు, మమ్మల్ని సంపాదించుకోనివ్వరా అంటూ తరచూ ఫోన్ల ద్వారా ఆఫీసుల్లో కలిసి తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే కూడా ఇలా తమని ఒత్తిడి చేయలేదని, అధికార పార్టీ ఎమ్మెల్యేలు రూల్ పొజిషన్ చెప్తే వింటారని, కానీ ఈ ఎమ్మెల్యే తీరు భిన్నంగా ఉందని అధికారులు ప్రైవేట్ సంభాషణలో చెప్తున్నారు. గతంలో బీజేపీలో ప్రమోషన్ కావాలంటూ రకరకాల ప్రయత్నాలు చేసిన సదరు ఎమ్మెల్యే ఇటు కాంగ్రెస్లోనూ మీ వాడిని అంటూ నిబంధనలకు విరుద్ధమైన పనులు చేయమంటూ ఒత్తిడి చేస్తున్నట్లుగా సమాచారం. గీత దాటిన ఆయన వ్యవహారంపై ఇటీవల బీజేపీ హైకమాండ్ ప్రముఖులు కూడా క్లాస్ పీకినట్లుగా తెలుస్తుంది. తన కాంగ్రెస్లో చేర్చుకోవాలని సదరు ఎమ్మెల్యే చేసిన అభ్యర్థనను పార్టీ ప్రముఖులు నో చెప్పినట్లుగా తెలుస్తుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వ్యవహారం కాంగ్రెస్కు ఇబ్బందికరంగా ఉండగా బీజేపీ నుండి ఎవరొచ్చినా రాజీనామా చేసి రావాల్సిందేనని, పార్టీ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలని సదరు ఎమ్మెల్యేలకు కీలక నేత చెప్పినట్టుగా తెలుస్తుంది. అయినప్పటికీ సదరు ఎమ్మెల్యేలు మాత్రం ఆశ చావక ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరో ఎమ్మెల్యే గతంలో కాంగ్రెస్లో పనిచేసే వేళగా వచ్చే ఎన్నికల్లో తన నియోజకవర్గంలో తనకు బీజేపీ బాగుంటుందా, కాంగ్రెస్ బాగుంటుందా అని తరచూ బేరీజు వేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా కమలంలో కాంగ్రెస్ ప్రేమపై ఆసక్తికర చర్చ జరుగుతున్న పరిణామాలన్నీ బీజేపీ హైకమాండ్ ఎప్పటికప్పుడు సున్నితంగా గమనిస్తూ తెలుసుకుంటుంది. మరి ఒక రకంగా చెప్పాలంటే మరి కాంగ్రెస్ యొక్క సక్సెస్కి ఇది ఒక కారణంగా మనం చెప్పొచ్చు. మరి ఏ పార్టీ అయినా మరి నేతలు రానున్న రోజుల్లో మునిగిపోతున్న నావను ఎవరైనా ఎక్కుతారా? ఎవరు ఎక్కరు కదా. ఇది కూడా సేమ్ రాజకీయాల్లో కూడా ఎవరైనా కూడా ప్రజల్లో ఏ పార్టీ అయితే మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించి ఎప్పుడు తమ ప్రభుత్వానికి డోకా లేకుండా, తమ అధికారానికి డోకా లేకుండా ఉందో ఆ పార్టీ వైపు ఉండాలనే ఏ కార్యకర్త అయినా, ఏ ప్రజలైనా, ఏ పార్టీ నాయకులైనా కోరుకుంటారు. తాము ఇప్పుడు అధికారంలో ఉండాలని కోరుకుంటారు. తప్పేం కాదు. కానీ ప్రజాప్రతినిధిగా మీరు ఒక పార్టీని ఎన్నుకున్న తర్వాత మరి పార్టీని మారడం కూడా ఎంతవరకు సమంజసమో 1కి 4 సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. అది తప్పదు అనుకుంటే ప్రజాశ్రేయస్సు కోసం మరి ఆ యొక్క గ్రామాలు కావచ్చు, లేదంటే సంబంధిత నియోజకవర్గాలు కావచ్చు అభివృద్ధి చెందడానికి తాము మారితే పర్లేదు. కానీ వ్యక్తిగత స్వార్థం కోసం మరి పార్టీలు మారితే మాత్రం అది చాలా మరి దారుణమైన చర్యగా, మరి ప్రజాస్వామ్యానికి చేటుగా మనమైతే అభివర్ణించవచ్చు. దానిలో ఎటువంటి తప్పు లేదు. ఇక బీజేపీ పార్టీలో సదరు ఇద్దరు ఎమ్మెల్యేలు పేర్లు అయితే మనకి మెన్షన్ చేయలేదు కాబట్టి మనం ఆ పేర్లను ఉచ్చరించకూడదు. మీ అందరికీ కూడా మీ అంతరాత్మలకి తెలుసు ఆ పేర్లు ఏంటి, ఎవరు అయ్యి ఉండొచ్చు అనేది. అందులో ఒకరైతే గతంలో కాంగ్రెస్కు పనిచేసి మళ్ళీ
బీజేపీకి వచ్చిన వాళ్ళు మరి వాళ్ళు గెలిచారు కానీ సొంత గూటికి వెళ్ళిపోయేటట్టు ట్రై చేస్తున్నారు. కానీ మరి ఎక్కడ కావాలంటే అక్కడ కనిపించిన పెద్దోళ్ళందరికీ కూడా కాళ్ళు మొక్కుతున్న పరిస్థితి. కానీ కాంగ్రెస్ నాయకులు మాత్రం కాంగ్రెస్ అధినాయకత్వం మాత్రం మరి దీన్ని అంత సీరియస్గా తీసుకుని నో చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఎవరిని పడితే వాళ్ళు వచ్చి మీ పార్టీలో చేరతాం, మీ పార్టీలో చేరతాం, మీ పార్టీలో చేరతామని అందరినీ చేసుకుంటే రేపొద్దున ఏక్కి మేకై కూర్చుని నిజంగా పనిచేసే వాళ్ళకి వీళ్ళు ఎర్త పెట్టి ఆ తర్వాత మరి కుంపట్లు ఎలా ఉంటాయో చైర్లు ఎరగొట్టుకున్నట్టు తన్నుకున్న దాఖలాలు రాజకీయ పార్టీల చరిత్రలో మనం కోకొల్లలుగా చూసాం. అవును కదా. కాబట్టి రేపొద్దున మన ఫ్యూచర్ ఏంటి, ఈ నాయకుడు వస్తే రేపొద్దున ప్రస్తుతం ఇక్కడున్న మరి నాయకులకి మన ఇన్ఛార్జీలకి మనం ఏం సమాధానం చెప్పాలి? నిజంగా అతను తన కోసం వ్యక్తిగతంగా ఎదగడానికి కోసం వస్తున్నాడా, ప్రజాశ్రేయస్సు కోసం వస్తున్నాడా? నిజంగా ప్రజాశ్రేయస్సు కోసం వస్తే ఓకే, ప్రాబ్లం లేదు. అలా వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు, పార్టీలు మారిన వాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కాదు, బీఆర్ఎస్ పార్టీ కాదు, టీడీపీ పార్టీ కాదు, లేదంటే బీజేపీ పార్టీ కాదు, జనసేన పార్టీ, ఏ పార్టీ అయినప్పటికీ కూడా ఇవన్నీ కూడా సర్వసాధారణం. అయినప్పటికీ ప్రజాశ్రేయస్సే కాంక్షగా ఉండాలి కానీ మరి తమ వ్యక్తిగత లాభం కోసం చూసావు కదా, ఎక్కడ పడితే అక్కడ వెళ్ళి మీరు సంపాదించుకోరు, మమ్మల్ని సంపాదించరు. నాకేంటి ఇదే అలవాటు అయిపోతుంది అందరికీ కూడా. మరి నాకేంటి అనడం, నేను సంపాదించుకో, ఇది చాలా రాంగ్ రూట్. అధికారులందరూ కూడా తల్లు పట్టుకున్న పరిస్థితి అంట. సదరు ఎమ్మెల్యేల పరిస్థితిని చూసి మరి ఓవరాల్గా చెప్పాలంటే ఇది సరైన పద్ధతి కాదు. ఇదంతా కూడా బీజేపీ అధినాయకత్వం కూడా అనుసరిస్తుంది, సున్నితంగా గమనిస్తుంది. మరి ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు ఉద్వాసన పలకటం అయితే ఖాయం. తర్వాత రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సీటు కూడా వచ్చే పరిస్థితి అయితే లేదు. అలా చిట్టి అయితే చిరిగిపోద్ది. ఏ రాజకీయ పార్టీకైనా ఉండాల్సింది, ఏ నాయకుడికైనా ఉండాల్సింది, రాజకీయ పార్టీలో ఉండే నాయకుడికి అకౌంటబిలిటీ అనేది ఉండాలి. మరి పార్టీ పట్ల ప్రేమ ఉండాలి, ప్రజల పట్ల ప్రేమ ఉండాలి, మరి సంఘం పట్ల అభిమానం ఉండాలి, మరి రాజ్యాంగం పట్ల నమ్మకం ఉండాలి. ఇవన్నీ ఉన్న వాళ్ళు మాత్రమే మరి రాజకీయాల్లో అర్హులుగా ఉంటారు. అంతేగాని మేమేదో వ్యాపారం, ఇది వ్యాపారం, అదేదో మేము వస్తుంది కదా, ఇది వ్యాపారం అన్నట్టు. రాజకీయం అనేది వ్యాపార ధోరణితో కాదు, రాజకీయం అనేది ప్రజాసేవగా చూడాలి. రోజు రోజుకి క్షీణిస్తున్నప్పటికీ కూడా మరి ఎక్కడొక్కడ మంచి అనేది లేకపోతే ఇలాంటిది అనేది ఇంత భూలోకంలో ఇప్పటికీ కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇంత మంచి పనులు అనేవి జరగవు. ఎంతో కొంత చెడు ఉన్నప్పటికీ అదే స్థాయిలో మంచి కూడా ఉంది. కాబట్టే ఈ రోజున కూడా ప్రజలు బట్టగట్టి మరి మన్ననగలుగుతున్నారు, పేద ప్రజలు. కాబట్టి మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? ఈ రాజకీయ పార్టీలు ఏదైతే ఉన్నాయో మరి ఎమ్మెల్యేలు మరి అటు ఇటు చేంజ్ అవటాన్ని ఏ రకంగా చూడాలో మీరు కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక జిహెచ్ఎంసీలో జోన్లు సర్కిళ్ల పెంపు.